రైట్ దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో సంబరాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మనతో పాటు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, దీక్షా దివస్ అప్పుడు ఉద్యమం కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ కావచ్చు, ప్రభుత్వం మారినాక తెలంగాణ కావచ్చు, మీకు ఏం గుర్తుకొస్తుంది దీక్షా దివస్? 15 సంవత్సరాల దీక్షా దివస్ దినాన 29 నవంబర్ 2009లో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక నినాదంతో ఒక్కడై బయలుదేరి ఉప్పెనై ఒక రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్ది 24 గంటలు కరెంటు, నీళ్లు, రోడ్లు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని రైతు బంధు అని పేరు పెట్టగలిగిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు అనుకోకుండా కాంగ్రెస్ పాలన, రాక్షస పాలన రావడం, మళ్ళీ ప్రజలందరినీ పీడ్చుక తినడం, మళ్ళీ అటువంటి సందర్భమే ఈ నవంబర్ 29, 2024 ఈ కాంగ్రెస్ని తరిమి కొట్టే విధంగా మా అందరి నినాదం. ఎందుకంటే ఈ తెలంగాణ గోస తెలిసినవాడు, తెలంగాణ బాధ తెలిసినవాడు, తెలంగాణ యాస తెలిసినవాడు, తెలంగాణనే తెలుసుకున్నవాడు ఒక కేసీఆర్ మాత్రమే. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయకుంటే ఆయనని జైల్లో పెట్టాలనే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు యూపీఏలో ఉంచి కూడా సెంట్రల్లో తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సిందే. లేకపోతే తెలంగాణ వ్యాప్తం కూడా కేసీఆర్ గారు వెనకే నడుస్తుంది. కాబట్టి మనకు పుట్టగతులు ఉండవు అని ఆ పరిస్థితి తేవడం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మళ్ళీ అదే నినాదం తీసుకున్నాం ఈసారి మేము. ఎందుకంటే వచ్చిన తెలంగాణ రాక్షసుల పాలు కాకూడదు. వచ్చిన తెలంగాణకి మళ్ళీ శ్రీరామ రక్ష రావాలంటే కేసీఆర్ గారే రావాలి అనేది ఈరోజు నానిడి జనాలలో. అయితే ప్రభుత్వం మారినాక ఇది మొట్టమొదటి దీక్షా దివాసు. అయితే అటు కాంగ్రెస్ వర్గాలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, కేసీఆర్ రాక కోసం ఎదురుస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే ఉవ్విల్లుడుతున్నాయి. ఒకవేళ ఆయన వస్తే ఏ విధమైన రాజకీయ మార్పు చూడలేదు. ఆయన అక్కడనే లేదు. వీళ్ళు చాలా చిట్టినాయుడు గారు, వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు. వీళ్ళకి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ మోస్ట్ నాయకుడు హరీష్ రావు గారు, సిటీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ చాలా ఎక్కువ. ఆయనకి కేసీఆర్ గారితో తలపడేంత శక్తి కానీ, వయస్సు కానీ, అనుభవం కానీ ఉందని నేను అనుకోవట్లేదు. మా నాయకత్వమే చాలా, మా యువతరమైన నాయకత్వం చాలా ఎక్కువ. చిట్టినాయుడు అదృష్టంలో కేసీఆర్తో తెచ్చిన అదృష్టం లేదు ఆయనకి. తొందరలోనే వెళ్ళిపోతాడు ఆయన కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా అతి చిన్న వయసులో అవకాశం వచ్చినప్పుడు సమాజం పట్ల సోయితోని మంచి పనులు చేస్తే పేరు వస్తుండే. కానీ అతి చిన్న వయసులో అతి త్వరగా 9-10 నెలల్లోనే ఇంత పాపం మూట కట్టుకుంటూ అటువంటి ముఖ్యమంత్రి బహుశా ఇండియాలో ఉంటారని నేను అనుకోను. రేవంత్ రెడ్డి గారికి కూడా పిలుపు ఈ 29 నుండే నీ సమయం దగ్గర పడ్డది. మీరు ఏదైతే నాశనం చేశారో గాడిన పెట్టడానికి మా నాయకుడు మళ్ళీ వస్తాడు. థ్యాంక్ యూ.